నమస్తే. ఇదేదో అనాలిసిస్ కాదు, ట్రూ స్టోరీ. కళ్ళతో చూసి చూపిస్తున్నటువంటి స్టోరీ. ఒక నాయకుడికి సంబంధించినటువంటి నిజ జీవిత గాథ. ఎస్, ఇంత పెద్ద రాజకీయ నేపథ్యం నాకుంది, అయినా సరే ఈ ప్రాంత ప్రజలు నన్ను ఓడించారే అని వాళ్ళ మీద కసి, పగ, ద్వేషం పెంచుకోకుండా ఒక నాయకుడు పడ్డ కష్టం, శ్రమ, ఆ నాయకుడు చేసినటువంటి మహాయజ్ఞమే ఇప్పుడు మేము మా కెమెరాతో షూట్ చేసి మీకు చూపించబోతున్నాం. మా కళ్ళతో చూసింది మీకు వివరించబోతున్నాం అన్నమాట. మనకి సహజంగా మంగళగిరి అనగానే వెంటనే పానకాల లక్ష్మీనరసింహస్వామి గుర్తొస్తారు. కానీ ఈ మధ్యకాలంలో మంగళగిరి అంటే లక్ష్మీనరసింహస్వామి కాదండి, మా లోకేష్ కూడా గుర్తొస్తారని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పినప్పుడు నిజమా? అంతగా లోకేష్ మంగళగిరి మీద ఏం మార్పు చూపించాడనే తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఆ రోజు నాకు ఒక కుతూహలం కలిగింది. సమయం, సందర్భం వచ్చినప్పుడు మంగళగిరి వెళ్ళటం, అక్కడ పర్యటించటం, అక్కడ చాలా అంశాలు తెలుసుకోవడంతో పాటుగా వాటిని భద్రంగా కెమెరాలో బంధించడం, ఒక స్టోరీ చేయటం, అది ఈరోజు ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మంగళగిరికి నారా లోకేష్ ఏం చేశాడు, ఏం మార్పు చూపించాడు అనేది ఎక్స్ప్లోర్ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. దయచేసి ఆశాంతం చూసి మీ అభిప్రాయం తెలపటం మాత్రం మర్చిపోకండి కమెంట్ రూపంలో. మంగళగిరిలో మేము దిగ్గానే లోకేష్ ఎలాంటి కార్యక్రమాలు చేశాడు, మంగళగిరి కోసం ఏం అభివృద్ధి పనులు చేశాడంటే చాలామంది చెప్పింది. అందులో కూడా ముఖ్యంగా మహిళలు చెప్పింది, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి, కావాలంటే మీరు కూడా వెళ్ళి పరిశీలించండి. మంగళగిరితో పాటు ఇంకొక 4-5 ప్లేసుల్లో స్త్రీ శక్తి పేరుతోటి మహిళలకు అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కుట్టు మిషన్ దగ్గర నుంచి ఇంకా అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా లోకేష్ కొన్ని కార్యక్రమాలు రూపొందించాడని చెప్పేసి ఫస్ట్గా చెప్పడం జరిగింది. ఆ స్త్రీ శక్తి భవన్కి వచ్చాం. ఇది మంగళగిరిలో ఉన్నటువంటి స్త్రీ శక్తి కార్యాలయం అనుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా ఈ యొక్క వేదిక ద్వారా దాదాపు 3,000 మంది మహిళలకు ఇప్పటివరకు శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. ఇక్కడ చాలామంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు, కొంతమంది అయితే ఇంకా సిద్ధంగా ఉన్నారు శిక్షణ కోసం కూడా. రైట్, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ శిక్షణ ఇచ్చేది మీరేనా? అవునండి, నేనే. సో స్త్రీ శక్తి అనేటటువంటి పేరుతో లోకేష్ గారు ఇక్కడ ఈ యొక్క సెంటర్ ఏర్పాటు చేస్తారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని నడుపుతున్నారు మీరు? 2 years అయిందండి. 2 years నుంచి. సో ఇది ఒకటేనా మంగళగిరి నియోజకవర్గంలో, ఇది ఒకటేనా ఇంకేదైనా ఉన్నాయి? తాడేపల్లి, దుగ్గిరాల్లో కూడా ఉన్నాయండి. దీంతో కలుపుకుంటే మొత్తం 3 సెంటర్లు అండి. 3 సెంటర్లు ఇక్కడ మంగళగిరిలోనే మొత్తం 8 బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయండి. సో ఇప్పటి వరకు ఎంతమంది ఇక్కడ శిక్షణ తీసుకున్నారు? దగ్గర ఒక 1,500 మంది వరకు తీసుకున్నారండి మంగళగిరి వరకే. నాకు తాడేపల్లి, దుగ్గిరాలు అయితే నాకు ఐడియా లేదు, కానీ అక్కడ కూడా దగ్గర 1,000 మంది దాకా అయ్యి ఉండొచ్చండి. అంటే టోటల్గా మేము అనుకున్న దాన్ని బట్టి, మేము చూసిన దాన్ని బట్టి ఒక 3,000 మందికి పైగా మహిళలు ఈ సెంటర్స్ ద్వారా, 3 సెంటర్స్ ద్వారా శిక్షణ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి మండలం అందరు కలిసి ఒక 3,500 వరకు నేర్చుకుని ఉంటారండి. ప్రతి ఒక్కరూ స్త్రీశక్తి ద్వారా ఉపాధి పొందిన వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా చాలామంది స్వయం ఉపాధితో చాలామంది తన కాళ్ళ మీద తను నిలబడ్డామని చాలామంది నాకు కాల్స్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. స్వయంగా మేము కుట్టుకుంటున్నామండి. అంతకుముందు అయితే కొంచెం రైస్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడైతే అలా ఇబ్బంది లేదు, మా పని మేము చేసుకుంటున్నాము, ఆ రూపాయి మేము సంపాదించుకుంటున్నాము. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకొచ్చుకునే ఇది లేకోకుండా మా సంపాదన మేము తీసుకుంటున్నామండి. ఇది పుణ్యవంత లోకేష్ గారిది అనేసి నాకు చాలామంది కాల్స్ కూడా చేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి నేర్పిస్తారండి? ఫ్రాకులు, లాంగ్ ఫ్రాకు, మామూలు ఫ్రాకు, జాకెట్టు, రవిక, బోట్ నెక్, ప్రిన్స్ కట్ అన్నీ కూడా నేర్పిస్తున్నామండి. సో కుట్లకు సంబంధించి మొత్తం ప్రతి ఒక్కటి ఇక్కడ నేర్పించే ఛాన్స్? అవునండి, అన్నీ నేర్పిస్తున్నాము. బ్యూటీ శిక్షణ ఎన్ని రోజులండి ఇక్కడ? 2 నెలలు అండి, 60 రోజులు. ఆ తర్వాత దానికి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్ లాంటిది ఇస్తారా? సర్టిఫికేట్ ఇస్తున్నారు, ప్లస్ మిషన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అవసరం అనుకుంటే ఇంకా మనకి తెలిసిన వాళ్ళ ద్వారా కూడా బ్యాగ్స్ అవి కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అడిగారు అని అంటే బ్యాగ్స్ అది కూడా ఇంటికి తీసుకెళ్ళి స్టిచ్ చేసుకొచ్చి మళ్ళీ ఇస్తున్నారండి. ఆ సదుపాయం కూడా ఉంది. ఇప్పుడు ఈ బ్యాచ్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది? ఈ బ్యాచ్ వచ్చేసి ఒక 20 రోజులు అవుతుందండి. ఎంతమంది ఉన్నారండి ఈ బ్యాచ్? 85 మంది ఉన్నారండి. ప్రస్తుతం అయితే 85 మంది. 80 మంది ఈ బ్యాచ్ వరకేనండి. నెక్స్ట్ ఈ బ్యాచ్ అయిన తర్వాత ఇంకొక 80 మంది వస్తారండి. ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక 80 మంది వస్తారు. నమస్తే అండి, మీ పేరు? ప్రవళిక.
ప్రవళ్ గారు, ఈ సెంటర్కి ఎప్పుడు వచ్చారు, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను 20 డేస్ నుంచి నేర్చుకుంటున్నానండి. ఈ సెంటర్లోనే 1500 మంది వరకు సెక్షన్ తీసుకున్నారన్నట్టుగా మీ ట్యూటర్ చెప్తున్నారు. సో ఎలా అనిపిస్తోంది ఇక్కడికి రావటం కానివ్వండి, ఈ సదుపాయాలు కానివ్వండి, ఇక్కడ శిక్షణ కానివ్వండి, ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు జీరో నాలెడ్జ్ నుంచి ఇప్పుడు నేను ట్రస్ట్ ఇచ్చి నేను చేసుకోగలుగుతున్నాను యాక్చువల్గా. సో సాటి మహిళలకు ఏం చెప్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఇంకా ఇలాంటి తపన ఉన్న వాళ్ళకి కానీ ఏం చెప్తారు? లోకేష్ గారి ద్వారా ఇక్కడ ఎన్నో వేల మంది స్టిచ్చింగ్ నేర్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. ఫ్యూచర్లో ఇంకెంతో మంది నేర్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నాను. మీ పేరమ్మా? నా పేరు వెంకట నాగలక్ష్మి అండి. ఎప్పటి నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నారు? నేను 27th నుంచి ఇక్కడికి వస్తున్నాను. సో ఎలా ఉంది ఇక్కడ శిక్షణ, ఎలా ఉంది? ఇక్కడ ప్రజెంట్ అయితే బాగుందండి, మేము నేర్చుకుంటున్నాం. సో నారా లోకేష్ గారు మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కదా, దాని పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేమే కాకుండా ఇంకా మా తోటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ పేరండి? ఉదయలక్ష్మి అండి. సో లోకేష్ గారు మీ ఇలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇలాంటి సెంటర్ని ఏర్పాటు చేసి, పైగా నియోజకవర్గంలో ఇది 3 సెంటర్లు ఏమో పెట్టారు కదా, సో అక్కడ కూడా చాలామంది మహిళలు నేర్చుకుంటున్నారు. అవును. ఈ సెంటర్ పట్ల, లోకేష్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి ఎలా కృతజ్ఞత చెప్పాలి. ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాం అనేది ఇట్లాంటి శిక్షణలు ఇంకా ఇంకా మంచిగా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మంగళగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, స్త్రీ శక్తి నడిపిస్తున్నటువంటి నాయకురాల్ని. అలాగే నారా లోకేష్ బాబు గారు స్వయం ఉపాధి కల్పించాలి, మహిళ తాను స్వయంగా సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని స్వశక్తితో సంపాదించుకునే స్థాయికి ఎదిగారు. నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క మహిళ కోసం నెలకొచ్చేసి 20,000 రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమాన్ని ఈ రోజున ఏ ఖర్చు లేకుండా నారా లోకేష్ బాబు గారు మహిళలకు అందిస్తున్నారు. స్త్రీ శక్తి, ఇది నారా లోకేష్ మంగళగిరి కోసం, మంగళగిరి మహిళల కోసం చేసినటువంటి ముఖ్యమైన కార్యక్రమం. అన్నా క్యాంటీన్ నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యాంటీన్స్. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 4-5 క్యాంటీన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. మనం క్లియర్గా చూడొచ్చు, 618వ రోజు అన్నా క్యాంటీన్ మంగళగిరి సజ్జా వెంకటేశ్వరరావు గారి సహకారంతో చెప్పేసి పేదలకి, అన్నార్థులకి భోజనం పెట్టాలి, వాళ్ళ ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాంటీన్లో మధ్యాహ్నం 1 గంట అయిందంటే చాలు పెద్ద ఎత్తున పేదవాళ్ళు తక్కువ ధరకు దొరికేటటువంటి భోజనం తినడానికి వస్తుంటారు. ఒకవేళ ఆ 2 రూపాయలు కూడా ఎవరి దగ్గర లేకపోతే వాటిని కూడా తీసుకోరన్నమాట. ఇక్కడ వాళ్ళతో, నిర్వాహకులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు తాడిబోయిన వెంకటేశ్వరరావు, మంగళగిరి. ఇక్కడ నారా లోకేష్ గారి యొక్క సహాయ సహకారాలతో అన్నా క్యాంటీన్ని గత 617 రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలు, పేదవారికి కడుపులను ఆకలి తీర్చడానికి ఆయన మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాడు. సో రోజు ఎంతమంది ఇక్కడ పేదవాళ్ళు వచ్చి భోజనం చేస్తారండి? దాదాపు 300 మంది వరకు వస్తారు. ఇక్కడ వర్కర్సు, ఆర్టీసీ డ్రైవర్లు, ఇక్కడ ఒక ఆటో నడుపుకునే వాళ్ళు, బడుగు బలహీన వర్గాల కూలీలు అందరూ వస్తారు. 1 గంటకు మధ్యాహ్నం మొదలవుతుంది కదా, ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది? దగ్గర 2:10 వరకు వస్తారండి అందరూ. అప్పటికి అయిపోయేంత వరకు పెట్టేస్తాం. ఈ కార్యక్రమంలో వాళ్ళు సప్లై చేసేంత వరకు పెట్టేస్తాము. ఇంకా ఏ ప్రాంతాల్లో ఈ అన్న క్యాంటీన్లు పెట్టారండి? దీని ద్వారా మంగళగిరిలో పెట్టిన తర్వాత తాడేపల్లిలో పెట్టారండి, అట్లాగే దుగ్గిరాల్లో పెట్టారు, ఇంకొకటి ఆడ పెట్టారు. మొత్తం 4 ప్రాంతాల్లో ప్రస్తుతం రన్ అవుతుందండి. సాంబారు, అన్నము ప్లస్ పెరుగన్నం ఉంటుంది, ప్రతిరోజు పెరుగన్నం ఉంటుంది. అక్కడ పెట్టిన క్యాంటీన్స్లో కూడా ఇవే ఐటమ్స్ ఉంటాయి? సేమ్ ఐటమ్స్ అండి, 4 రకాలుగా జరుగుతూ ఉంటాయి. సాంబార్ అన్నం ఒకరోజు, పులిహార ఒకరోజు, ఫ్రైడ్ రైస్ అదే బిర్యానీ రైస్ ఒకరోజు, అట్లా జరుగుతూ ఉంటుంది. ఫుడ్ ఎప్పుడన్నా మిగిలిన సందర్భాలు ఉంటాయా, లేదంటే మిగలటం అనేది ఉండదండి? మిగలటం అనేది ఉండదు. తమ్ముడు, నీ పేరమ్మా? ఆనంద్ అన్న. ఆనంద్, ఎక్కడ ఇక్కడ పనిచేస్తావా లేదంటే స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చావా? లేదన్నా, ఇది స్వచ్ఛందంగా పనిచేయడానికే వచ్చినాను. నేను ఇక్కడ వర్కర్ని ఏం కాదు. మా మామయ్యది. మా మామయ్య కొద్దిగా పనులు ఉండటం వల్ల నేను వచ్చాను. రోజు నీ చేతులతో ఎంతమందికి భోజనం పెడుతుంటావు?
దాదాపు 300 మెంబర్స్ దా పెడతామన్నా. మనీ పర్పస్ మీద అయితే కాదు, 2 రూపీస్ ఉంటేనే తీసుకుంటాం, లేదంటే మాత్రం ఫ్రీగానే పెట్టేస్తామన్నా. బాగుందా? సంతృప్తికరంగా ఉందా? అంతా ఓకే అన్న, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. మంచినీళ్ళు కూడా ఇస్తారా? ఇస్తారన్న, ఇక్కడ కుండలు ఉన్నాయి. ఒకసారి భోజనం తినేటటువంటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు ముబారక్ అండి. రోజు ఇక్కడ భోజనానికి వస్తుంటారా? రోజు భోజనానికి వస్తుంటాము. ఎలా ఉంది అన్న క్యాంటీన్? అన్న క్యాంటీన్ సూపర్గానే ఉందండి. ఈ భోజనం పెట్టినట్టు ఏ నాయకుడు పెట్టలేదండి. ఈయన పెట్టినట్టు ఏ నాయకుడు వచ్చినా కానీ పెట్టలేదు. ఏంటికంటే అన్నాన్ని అంత గొప్పగా ఉంది. ప్రతి విషయంలో కూడా టీడీపీ బాగా చేసింది. టీడీపీ రావాలని నేను కోరుకుంటున్నాను. అన్న, మీ పేరు? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను మామూలు కూలి పని చేసుకుంటాను. కూలి పని చేసుకుంటారు. సో ఇక్కడికి రోజు వస్తుంటారా? రోజు ఈ టయానికి భోజనం పెడతారండి. ఓకే, ఎలా ఉంటుంది భోజనం? ఎలా ఉంటుంది? భోజనం బ్రహ్మాండంగా ఉంటుందండి. భోజనం చక్కగా అందరు ఒక మనిషి సరిపోద్ది. ఏదైనా తినాలంటే కొద్దిగా పెడతారు. రోజు ఇక్కడ కొన్ని వందల మంది తింటున్నారు కదా, అందరూ ఇదే ఫీలింగ్లో ఉన్నారా? అందరూ ఇదే ఫీలింగ్ అండి. అయ్యా, మీ పేరు? శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారు? మంగళ షాప్, బార్బర్ షాప్లో. ఇప్పుడు రోజు ఇక్కడ భోజనానికి వస్తుంటారా మీరు? రోజు డైలీ అండి. డైలీ. ఎలా ఉంటుంది భోజనం? భోజనం అదిరిపాటుగా ఉంటుంది సార్. ఇక్కడ మాకేమన్నా రుచిగా ఉంటుంది. అదే అదిరిపాటుగా ఉంటుంది అంటే మరి అదేనండి. ఏమేమి రకాలు పెడుతుంటారు? ఓ రోజు సాంబార్ అన్నం, పెరుగన్నం, ఓ రోజు పులిహోర, మామూలు పెరుగన్నం, అట్లాగా. సో సంతృప్తిగా ఉంది మీకు? ఉన్నది సరిపోతుంది సార్. మాకు ఒకసారి పెట్టిందే మాకు సరిపోయింది. చాలా లేని వాళ్ళు మనం ముద్ద తెచ్చుకొని తింటారు. పెద్దనా, మీ పేరు? జయరావు. జయరావు, ఏం చేస్తుంటారు మీరు? టాపీ పని చేస్తాం. టాపీ పని. లోకేష్ ఏర్పాటు చేసినటువంటి క్యాంటీన్ మీద మీరు లోకేష్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇలాగే పెట్టమంటారా? ఎలా పెట్టండి, చక్కగా అందరూ బతుకుతారు. ఏంది భోజనానికి కొరవ లేకుండా బతుకుతారు. కూలినాలు చేసుకునే వాళ్ళు ఎక్కువగా బతుకుతారు. ప్రస్తుతం అన్న క్యాంటీన్ దగ్గరకు వచ్చారు కదా, ఎలా ఉంది ఇక్కడ భోజనం? ఎలా ఉంది? బాగుంటుంది సార్ భోజనం. ప్లేట్ కూడా రాదు భోజనము. నిన్న పెడుతున్నారంటే వాళ్ళ ఆశీస్సులు. ఎలాంటి భోజనం పెడుతున్నారు అంటే ఏమేమి వెరైటీస్ పెడుతున్నారు? తరగతి రైసు, చిత్రాన్నం బాగుంటుంది సార్. మన ఇంట్లో కూడా ఇట్లుండదు, బాగుండదు. పేదలకి చిన్న 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 పనులు చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందంటారు. చిన్న వాళ్ళందరికీ బాగుంటుంది సార్ ఇది. నేను ఇప్పుడు మంగళగిరి టౌన్లో ఉన్నటువంటి సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్నా. లోకేష్ మంగళగిరికి ఏం చేశాడు అన్నప్పుడు ప్రధానంగా చెప్పుకునేటటువంటి అంశం ఏంటంటే, ఇదిగో ఈ యొక్క హాస్పిటల్ని ఏర్పాటు చేయడం. ఒక చిన్న క్లినికే ఇది, కానీ ప్రతిరోజు ఎంతోమంది పేద రోగులు ఇక్కడికి వస్తారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వైద్య సేవలు, వైద్య సదుపాయాలు పొందుతారు. సో లోకేష్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆరోగ్య కేంద్రం ఇక్కడ మంగళగిరి టౌన్తో పాటుగా తాడేపల్లిలో కూడా మరొకటి ఉంది. దాంతోపాటుగా దుగ్గిరాల మండలం కోసం ప్రత్యేకంగా ఒక ఆరోగ్య రథాన్ని కూడా ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క క్లినిక్లో ముఖ్యంగా ఈ సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రంలో ఏమున్నా, ఎలాంటి సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం నేను కూడా చేస్తాను. లోపలికి వెళితే అక్కడ కొంతమంది సిబ్బంది, అలాగే అదేవిధంగా డాక్టర్ గారిని కూడా మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీ పేరు? నా పేరు చిన్నబాబు అండి. చిన్నబాబు గారు, ఏంటి ఇక్కడ మీ పొజిషన్ ఏంటి, మీ జాబ్ ఏంటి? నాది డేటా ఎంట్రీ ఆపరేటర్. నేను ఇక్కడ మొత్తం మనకు పేషెంట్లు ఏమైనా వచ్చినా సరే వాళ్ళ యొక్క డేటా మొత్తం ఇక్కడ ఉండిద్ది మాట నా దగ్గర. ఓకే, ఇది మొత్తం స్లిప్లో ఉంటుందా? స్లిప్లో ఉంటుంది మేడం గారి ప్రిస్క్రిప్షన్తో పాటు. ఇది ఏం స్లిప్ అండి? ఇది మామూలుగా ఒక పేషెంట్ మెడిసిన్ మామూలుగా ప్రిస్క్రిప్షన్ చేసింది అన్నమాట. ఒక పేషెంట్ యొక్క డేటా, వాళ్ళ యొక్క ఏమేమి వ్యాధులు చూపించుకుంటున్నారో దానికోసం అదంతా ఉండిద్ది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి రోగులకి ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు? అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు షుగర్ పేషెంట్ కానివ్వండి, బీపీ పేషెంట్ కానివ్వండి, థైరాయిడ్, ఎనీవన్ ఏ పేషెంట్ అయినా, ఫీవర్ అలాంటిది ఏదైనా సరే అన్నీ ఫ్రీగా చేసి అన్నీ ఫ్రీగా రక్త పరీక్షలు కూడా ఫ్రీగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని? ఇది దగ్గర 2022 ఆగస్టు 15 ఇది ఏర్పాటు చేశారు. అప్రాక్సిమేట్గా ఈ కేంద్రం అంటే మంగళగిరి టౌన్లో ఉన్న ఈ ఒక్క కేంద్రంలో ఇప్పటివరకు ఎంతమంది రోగులు వైద్య సేవలు పొందుంటారు? ఇప్పుడు దగ్గరగా ఒక 35,000 దాకా. 35,000 దాకా. మీరు ఇక్కడ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నారండి? ఎస్ సార్. సో మొత్తం ఇక్కడికి వచ్చేటువంటి రోగులందరికీ మందులు కూడా ఉచితంగా ఇస్తారా? ఉచితంగానే ఇస్తాను సార్. అడల్ట్కి, పీడియాట్రిక్స్కి మొత్తం కలిపే ఇస్తాను సార్. ఎలాంటి వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయండి? అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ ఏదైనా మ్యాక్సిమం మేడం ట్రీట్ చేస్తారు సార్. ఇంకా అదర్గా అయితే మాత్రం వేరే వాటికి ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ మందులు కూడా చాలా ఉన్నాయి కదా, ఏమేమి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఏంటి? మనకి మెయిన్లీ షుగర్, బీపీకి, థైరాయిడ్కి, ఆస్తమాటిక్ డ్రగ్స్ అండ్ అలాగే హార్ట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి సార్.
సహజంగా ఎక్కువగా పేద మధ్యతరగతి వర్గాలు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈ సేవల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. పూర్తిగానే తీసుకుంటారు సార్. అన్నిటికీ సంబంధించి ఇస్తాము, 10 డేస్కి ఇస్తాం సార్ మేము. సో లోకేష్ ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది రోగుల కోసం, ఇంతమంది పేదవాళ్ళ కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఈ సెంటర్ నెలకొల్పారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పనిచేయడం పట్ల? మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఈవెన్ ఎలా అంటే ఎవ్రీ పర్సన్కి మేమే హెల్ప్ చేస్తున్నట్లు, మా ద్వారా మేము తగిన హెల్ప్ చేస్తున్నట్లు. ఐఎమ్ సో హ్యాపీ సార్. నేను ఇప్పుడు నారా లోకేష్ క్రీడా ప్రాంగణం దగ్గర ఉన్నాను, మంగళగిరిలో. దాదాపు 9 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్రీడా ప్రాంగణం ఉంది. నారా లోకేష్ తన సొంత డబ్బులతోటి, సొంత నిధులతోటి ఇక్కడ మంగళగిరి యువత కోసం ఈ యొక్క క్రీడా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ క్రీడా ప్రాంగణం ఏంటి, దేనికోసం ఏర్పాటు చేశారు, ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం, రండి. జలధార ఉచిత మంచినీటిని అందించేటటువంటి కార్యక్రమం ఇది. నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 5 చోట్ల ఇలాంటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని వాటర్ ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేసి పల్లెటూర్లలో ఉచితంగా నీటిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది ప్రతిరోజు నీళ్లు తీసుకెళ్తున్నారు, వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వెంకటనారాయణ అండి. వెంకటనారాయణ గారు, ఇప్పుడు ఈ యొక్క జలధార కాన్సెప్ట్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ వాటర్ ప్లాంట్ని మీరే నిర్వహిస్తున్నారా? అవును సార్. ఎన్నేళ్ళు అవుతుంది దీన్ని ఏర్పాటు చేసి? దీన్ని ఏర్పాటు చేసి మన సంక్రాంతి రోజు ఓపెన్ చేశాం సార్. అంటే ఈ సంవత్సరం సంక్రాంతి? అవును సార్. సో మొత్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి ఉచిత మంచినీటి సరఫరా కేంద్రాలు నారా లోకేష్ ఏర్పాటు చేసినవి ఎన్ని ఉన్నాయి? ఒక 6 ఉన్నాయి సార్. 6 ఉన్నాయి. ఎక్కడో తెలుసా మీకు, ఐడియా ఉంది? నాకు ఒక 4 తెలుసు సార్. దుగ్గిరాలు ఒక 2 తెలుసు సార్. తాడేపల్లి ఒకటి, మహానాడు ఒకటి. ఆ నుంచి దుగ్గిరాల్లోనే ఒక అమ్మవారి గుడి దగ్గర ఒకటి ఉంది సార్. అలా ఒక 5 ఉన్నాయి సార్. ఇప్పుడు తాజాగా మేము ఇక్కడ వస్తూ కూడా సలాం సెంటర్లో ఒకటి చూసాం. అవును సార్. సలాం సెంటర్ 6వ వార్డు సార్. దీంతో పాటుగా కొన్ని వాటర్ ట్యాంకర్లను కూడా నారా లోకేష్ ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది కదా, ఎన్ని ఏర్పాటు చేశారు? అది వచ్చి నాకు తెలిసి ఒక 7-8 ఉన్నాయి సార్. 7 ట్యాంకర్లు ఉన్నాయి. అవి ఎక్కడ తిరుగుతుంటాయి? అవి పల్లెటూరుకి తిరుగుతుంటాయి సార్. సో అంటే మా మంగళగిరి రూరల్లో కానివ్వండి, కానీ తాడేపల్లి కానీ, ఇక్కడ దుగ్గిరాల కానీ. అవును సార్. మీ పేరండి? ప్రసాద్ అండి పేరు. ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ సెంటర్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారు మీరు? ఫస్ట్ నేను తీసుకెళ్తున్నామండి ఇక్కడ నుంచి. ఎలా ఉంది ఇక్కడ? వాటర్ బాగానే ఉందండి. తాగటానికి అవసరాలకన్నీ తాగడానికి అన్నిటికీ ఇదే నీళ్ళు. సో ఫ్రీగానే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు. మీ దగ్గర నుంచి ఏం రూపాయి తీసుకోవట్లేదు కదా? డబ్బులు ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగా అండి. నా పేరు దుర్గారావు అండి. ఇక్కడే తీసుకెళ్తున్నారు వాటర్ తీసుకెళ్తున్నారు. రోజుకి ఎన్ని క్యాన్లు పడుతున్నాయి? రోజుకి 2 క్యాన్లు తీసుకెళ్తాం. మాకు వర్కర్లకు తీసుకెళ్తున్నాం. మా ఇల్లు అవతలే వర్కర్ల కోసం తీసుకెళ్తున్నాం. అంటే అవి పనిచేసే వాళ్ళకి, కూలీలకి, వాళ్ళకి తీసుకెళ్తున్నాం. బాగానే ఉంది వాటర్. ఫ్రీగానే, డబ్బులకేం కాదు. ఏం లేదు, హ్యాపీగానే. మంచినీళ్ళే బాగున్నాయి. జలధార లోకేష్ ఏర్పాటు చేసినటువంటి అనేక సొంత పథకాల్లో ఇది కూడా ఒకటి. నా వెనక మీరు చూస్తూనే ఉన్నారు ఒక వాటర్ ప్లాంట్. ఇలాంటివి మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా 5 చోట్ల ఇలాంటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ కొన్ని వందల మంది ప్రతిరోజు వచ్చి నీళ్లు పట్టుకుని, స్వచ్ఛమైనటువంటి తాగునీరు పట్టుకుని పెడుతూ ఉంటారు. ఇక వాటర్ ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా కొన్ని గ్రామాలకి నీటి సరఫరా అయితే లోకేష్ చేస్తున్నారు. అయితే ఈ జలధార కాన్సెప్ట్లో భాగంగా ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా వీటిని మెయింటైన్ చేస్తున్నారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం, రండి. అమ్మా నమస్కారం, మీ పేరు? రమణ అండి. ఇక్కడే పని చేస్తున్నారా మీరు? అవునండి, ఇక్కడే చేస్తున్నాను. ఇప్పుడు ఈ మినీ వాటర్ ప్లాంట్లో ఎన్ని నీళ్లు ప్రతిరోజు ఇక్కడ నుంచి జనాలు తీసుకెళ్తూ ఉంటారండి? 200 క్యాన్లు తీసుకెళ్తున్నారండి. 200 క్యాన్ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళ మొత్తం తీసుకెళ్తూ ఉంటారు? తీసుకెళ్తున్నారండి, చుట్టుపక్కల మొత్తం తీసుకెళ్తున్నారు. మీ పని ఏంటి ఇక్కడ? ఇక్కడ నీళ్లు పడతాం, మోటార్లు వేసి వచ్చిన వాళ్ళు చూసుకోవడం, పట్టుకెళ్తున్నారు ఎన్ని అని. ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తారు? పొద్దున్న 6:30 కాడ నుంచి 12:40 వరకు, మళ్ళీ 3:30 కాడ నుంచి నైట్ 8:30 వరకు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వస్తున్నారు. ఎలా అనిపిస్తుందా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీళ్లు పట్టుకెళ్తూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు? సంతోషంగా ఉందండి. అందరూ వచ్చి సంతోషంగా ఉంటున్నారు, పట్టుకెళ్తున్నారు. నీళ్ళు రానప్పుడు కూడా లైన్ పంపులు ఇబ్బంది లేకుండా పట్టుకెళ్తున్నారు. బాగానే ఉంది. నీళ్ళంతా సురక్షితంగా ఉన్నాయి? బాగానే ఉంది. అందరూ తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ. తోపుడు బండ్లు, వ్యాపారం చేసుకునే బండ్లు మంగళగిరిలో ఎక్కడ చూసినా
నారా లోకేష్ బొమ్మతోటి నారా లోకేష్ ఇచ్చినటువంటి ఈ బండ్లు కొన్ని వందల వేలు మాకు కనిపించాయి. నిజంగా లిటరల్గా చెప్తున్నాం, దిగిన దగ్గర నుంచి మంగళగిరిలో దిగిన దగ్గర నుంచి కొన్ని వందల వేలు మేము ఈ బళ్ళు చూసాం. సో ఇప్పటి వరకు అన్ని తోపుడు బళ్ళు పంచిపెట్టారు నారా లోకేష్. ఒకసారి నేను ఇక్కడ ఒక జాంకాయలు అమ్మేటటువంటి బండి దగ్గర ఉన్నాను, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్దాయన. నమస్తే సార్. పెద్దాయన మీ పేరు? నా పేరు షేక్ చిన్న మీర్సా అండి. మీరా గారు, ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు మీరు? నేను ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాను సార్. సంవత్సరం నుంచి చేస్తున్నారు. ఈ బండి మీకు ఎప్పుడు చేతికి వచ్చింది? మాకు వచ్చి 4 నెలలు 5 నెలలు పైన అయిపోయింది సార్. ఎలా వచ్చింది? ఇప్పుడు నారా లోకేష్ పంచిపెట్టినటువంటి బండి మీకు ఎలా వచ్చింది? మాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు వెళ్ళి ఆఫీస్లో ఇచ్చాం సార్. మేము పార్టీ ఆఫీస్లో ఇచ్చాం. పార్టీ ఆఫీస్లో ఇవ్వగానే మాకు 4 నెలల తర్వాత శాంక్షన్ చేశారు సార్ బండి. ఇచ్చారు. కేవలం నేను వ్యాపారం చేసుకునేవాడిని, నాకు ఇబ్బందిగా ఉంది, ఒక బండి ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం వెంటనే మీకు బండి వచ్చింది సార్. అదేవిధంగా ఇంతకుముందు మనం జామ పళ్ళ బండి చూసాం. ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు, అదేవిధంగా బొప్పాయి కాయలు అమ్ముతున్నటువంటి మరో బండి దగ్గరకు వచ్చాం. వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బండి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం పెద్దాయన, మీ పేరు? నా పేరు షేక్ నాగుల్ మీరా అండి. నాగుల్ మీరా గారు, ఈ బండి మీకు నారా లోకేష్ గారు ప్రజెంట్ చేయడం జరిగింది కదా, ఎప్పుడు తీసుకున్నారు ఈ బండి? ఈ బండి వచ్చి నా చేతికి ఇది 4వ వారం సార్. 4వ వారం. సో ఎలా మీరు అప్లై చేసుకుంటే ఇచ్చారా? అంటే ఆధార్ కార్డు తీసుకుని? ఆధార్ కార్డు, అడ్రస్ మొత్తం ఇచ్చాం. ఎంతమందికి ఇచ్చి ఉంటారు ఇక్కడ సుమారు మంగళగిరిలో? మంగళగిరిలో సార్ ఒక 1000 బళ్ళు వచ్చినాయి. 1000 బళ్ళు దాకా వచ్చారు. 1000 బళ్ళ వరకు ఇచ్చారని చెప్పేసి నాగుల మీరా గారు అయితే చెప్తున్నారు. సార్ సంతోషంగా ఉన్నారా మీరు? ఉన్నాం సార్. హ్యాపీగా ఉన్నాం. వ్యాపారం బాగా జరుగుతుందా? దేవుడి దయ వల్ల పర్వాలేదు, వ్యాపారం చేసుకుంటున్నాం, బాగానే ఉన్నాం. నారా లోకేష్ గారికి ఏం చెప్తారు మరి బండి ఇచ్చినందుకు? బండి ఇచ్చిన వాళ్ళకి ఏమండి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాము. ముందే ధన్యవాదాలు చెప్పి తెచ్చుకున్నాం. సో మంగళగిరిలో మనం ఒక పానీపూరి బండి దగ్గర ఉన్నాం ప్రస్తుతం. చూద్దాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. మీ పేరు? శివదుర్గారావు. పానీపూరి బండి మొత్తం నారా లోకేష్ సౌజన్యంతో ఇచ్చినట్లుగైతే మాకు క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడు ఈ బండి మీ చేతికి రావడం జరిగింది? దీనికోసం మీరు ఏమైనా అప్లై చేసుకున్నారా, లేదంటే వాళ్ళంతటి వాళ్ళు మిమ్మల్ని గురించి తెలుసుకొని గుర్తించి ఇచ్చారా? అంటే విషయం ఏంటంటే, నేను అంతకుముందు వేరే చాడు పెట్టేవాడిని. నా బండి పూర్తిగా పాడైపోయింది. అది నా బండి అది. ఓకే. 21వ వార్డు మహేష్ గారు మాకు వస్తా పోతా వాళ్ళు చూసి మా బండి బాగోలేదు, అబ్బాయి నువ్వు మాది నారా లోకేష్ గారు బండి ఇస్తున్నారు, మీకు బండి ఇస్తారు, తీసుకోవటానికి వచ్చి నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే నీకు 3-4 నెలలు ఇచ్చేస్తారు అని చెప్పి అలాగే చెప్పిన విధంగా మాకు ఇచ్చారు. హ్యాపీగా ఉన్నారా? ఫుల్ హ్యాపీ అండి. మంచిగా సాగుతుందా? బాగానే సాగుతుందండి. మరొక చిరు వ్యాపారి దగ్గరకు వచ్చాం. ఇక్కడ కూడా పళ్ళ వ్యాపారం జరుగుతుంది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నబీసా గారు, నారా లోకేష్ ఇచ్చినటువంటి బండి మీద ప్రస్తుతం మీరు వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడు ఈ బండి తీసుకున్నారు మీరు? 3 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళుగా ఈ బండి మీద, ఇదే బండి మీద మంచి వ్యాపారం జరుగుతుందా? దేవుడి వల్ల బాగానే జరుగుతుందండి. మనం ఇప్పుడు చాలా మందితో మాట్లాడాం. ఆ దారి పొడుగునా పెడుతుంటే ఇలాంటి బళ్ళు వందల సంఖ్యలోనే కనిపిస్తాయి. ఇక మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ పెడితే ఇక ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే, మేము దరఖాస్తు చేసుకున్న వెంటనే మాకు బండి ఇచ్చారు, సంతోషంగా ఉన్నాం. ఇదే బండి మేము కొనుక్కోవాలంటే 8,000, 9,000, 10,000 అవుతుంది. పానీపూరి బళ్ళు అయితే దాదాపు 25,000 వరకు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాంటిది మాకు ఉచితంగా ఇచ్చారు, తీసుకున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, సంతోషంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. చిరు వ్యాపారులకు చేయూత అందించేటటువంటి లక్ష్యంతో నారా లోకేష్ అందించినటువంటి ఈ తోపుడు బళ్ళు ఏవైతే ఉన్నాయో, కొంతమంది పండ్ల వ్యాపారం చేసుకుంటున్నారు, కొంతమంది ఇడ్లీ బండిగా పెట్టుకుంటున్నారు, కొంతమంది పానీపూరి బళ్ళని, ఇలా రకరకాల వ్యాపారాలు, మొక్కజొన్న కండల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చిరు వ్యాపారులకు అందించిన చేయూత, సాధించిన విజయం వాళ్ళ గుండెల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి అంశంగా భావించవచ్చు, చూడొచ్చు. పెళ్లి కానుక నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం తాను సొంతగా ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రత్యేక పథకాల్లో ఇది కూడా ఉంది. ముఖ్యంగా పెళ్లి చేసుకునేటటువంటి వధూవరులు, ముఖ్యంగా పేదవారికి తమ కార్యాలయం నుంచి తమ సొంత ఖర్చులతోటి వాళ్ళకి పెళ్లి కానుక రూపంలో కొన్ని వస్తువులు అందజేస్తారు. వధూవరులకు బట్టలు కానివ్వండి, అదే ఎస్సీలు అయితే వాళ్ళకి ప్రత్యేకంగా తాళిబొట్లు కూడా ఇస్తారు. ఇక మిగిలిన వస్తువులు కానివ్వండి, మిగిలిన సాయం కానివ్వండి, ఎలాగో ప్రత్యేకంగా అందిస్తూనే ఉంటారు. సో నేను ఇప్పుడు ఈ షాప్లో ఒక పెళ్లి కానుక లబ్ధిదారుడితో మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నాతో పాటు ఉన్నారు విలియమ్స్ గారు.
నమస్కారం విలియమ్స్ గారు. నమస్కారం అండి. ఎవరికి పెళ్లి చేశారు ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో మా తమ్ముడు కూతురికి లావణ్యకి పెళ్లి చేసామండి. జనవరి 20వ తారీఖున నరుకులపాడు గ్రామం ఇచ్చాం ఆ అమ్మాయిని. దానికి మన ప్రజా యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి దాంట్లో భాగంగా పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకి నూతన వస్త్రాలు బహుకరించారు. అంటే మీరు ఎలా అంటే ఈ పథకం పెట్టిన తర్వాత దీని గురించి తెలుసుకొని అప్లై చేశారా? నేను తెలుసుకున్న చాలామందికి ఇప్పించాను నేను. సో మీకు తెలిసి ఇప్పుడు మీరే చాలామందికి చెప్పారన్నారు కదా, చాలామందికి ఇప్పించానన్నారు కదా, సుమారు ఇప్పటి వరకు ఎంతమంది దీని ద్వారా లబ్ధి పొంది ఉంటారంటారు? సుమారు దగ్గరగా ఒక 100 మంది ఆ పైన ఉంటారు నాకు తెలిసి. మీకు తెలిసే 100 మంది ఉంటారు. అది మంచి శుభసూచకం, మంచి ఆలోచన. పేదవాళ్ళ కోసం అహర్నిశలు పనిచేస్తున్న మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారికి మేము నాలాంటి వాళ్ళు ఎంతోమంది కృతజ్ఞతలు చెల్లాలి. సో మరొక పెళ్లి కానుక లోకేష్ అందించేటువంటి పెళ్లి కానుక లబ్ధిదారుడితో మనం ఉన్నాం. హలో అండి, మీ పేరు? వినీత్. ఎవరికి పెళ్లి కానుక అందించడం జరిగింది లోకేష్ మీ ఇంట్లో? మన లోకేష్ గారు మా అన్నయ్య గారికి, నాకు, మా తమ్ముడికి ముగ్గురికి పెళ్లి కానుక ఇచ్చారు. సో మీ ఇంట్లో ముగ్గురికి పెళ్లి కానుక ఇచ్చారు లోకేష్ గారు. ఏమేమి వచ్చాయి పెళ్లి కానుకగా? ఏమేమి అందించారంటే పట్టు చీర ఒకటి వచ్చింది, వైట్ అండ్ వైట్ ప్యాంటు షర్ట్ ఇచ్చారు. మహా అయితే మంగళసూత్రం ఒకటి ఇచ్చారు లోకేష్ గారు. మా కుటుంబంలో చాలా మంచి చేశారు ఆయన. ఎప్పుడు జరిగింది ఈ పెళ్ళిళ్ళు? ఎప్పుడు జరిగాయి? మొన్న డీసెంట్గా 2023 ఆగస్టులో జరిగింది మ్యారేజ్. అంతకుముందు 22లో ఒకటి జరిగింది, 21లో ఒకటి జరిగింది. వరుసగా 3 సంవత్సరాలు జరిగాయి. 3 సంవత్సరాలు గ్యాప్గా. సో ఎలా ఫస్ట్ మీరు అప్లై చేసుకున్నారు? అక్కడికి ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకున్నారా, లేదంటే వాళ్ళే తెలుసుకుని ఇచ్చారా? తెలుసుకొని ఇచ్చారు. రైట్. ఇది మరొక పెళ్లి కానుక లబ్ధిదారుడి యొక్క స్పందన. వాళ్ళ ఇంట్లో వరుసగా 3 సంవత్సరాల్లో జరిగినటువంటి 3 పెళ్ళిళ్ళకి లోకేష్ గారి తరపు నుంచి పెళ్లి కానుకలు అందుకోవడం జరిగింది. సంతోషంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నాతో పాటు ఉన్నారు ఈయన ఇక్కడ స్థానిక తెలుగు యువత ప్రతినిధిగా ఉన్నారు. సో నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో ఇక్కడ ఒక్కొక్క ఇంచు ఈయనకి పూర్తిగా తెలుసు. మొత్తం 9 ఎకరాల క్రీడా ప్రాంగణంలో ముఖ్యంగా యువత కోసం, అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్, అదేవిధంగా ఎక్సర్సైజ్ల కోసం అందరి కోసం అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేయబడున్నాయి. సో మహేష్ గారు, 9 ఎకరాలు ఈ క్రీడా ప్రాంగణం విస్తరించి ఉంది కదా, పూర్తిగా నారా లోకేష్ సొంత నిధులతోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నారా లోకేష్ గారు సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యంతో పాటు వ్యాయామం వల్ల ఆరోగ్యం వస్తుందనే ఉద్దేశంతో మంగళగిరి ప్రజలకు వాకింగ్ ట్రాక్, క్రీడాకారుల కోసం ప్లే గ్రౌండ్, అలాగే చిన్నపిల్లల కోసం చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది ఇక్కడ. అదే చిల్డ్రన్ పార్క్ ఉంది. దాంతోపాటు ఒక స్థాయి వరకు చేసుకునే వ్యాయామశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. దాంతోపాటు ఇక్కడ మనకి 500 మీటర్స్, హాఫ్ కిలోమీటర్తో ఒక వాకింగ్ ట్రాక్ ఉంది. ఎక్కడికెక్కడ కూడా మనకు అలాంటి బోర్డులు, వాకింగ్ ట్రాక్ మనం ఇప్పటి వరకు ఎన్ని మీటర్లు నడిచాం, ఇంకా మీరు ఎంత లెంత్ వరకు ఉంది అనేది కూడా ఎక్కడికక్కడ అలా ఏర్పాటు చేశారు. దాంతోపాటు అలసిపోయి ఎవరన్నా సేరదీరదాం అనుకుంటే నారా లోకేష్ గారి క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్ పేరుతో ఎక్కడికక్కడ బల్లలు వేసి ఉంటాయి. ఇక్కడే చక్కగా కూర్చోడానికి కానీ, ఎవరన్నా ఫ్రెండ్స్ ఒక వాకింగ్కి వస్తే కాసేపు ముచ్చటించుకోవడానికి కూడా చాలా అనువుగా. అదేవిధంగా ఈవినింగ్ టైంలో మనకి ఇక్కడ చిల్డ్రన్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి చాలా ఎక్కువ మంది ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తా ఉన్నారు. మీరు ఈవినింగ్ పిల్లలు కానీ ఇటు పక్క ఈ సైడ్ చూసుకుంటే పిల్లలకి ఎక్కడా కూడా కింద ఒకవేళ పిల్లలు ఆడతా కూడా కింద పడినా కానీ దెబ్బ తగలకుండా మొత్తం ఇసుకతో నింపేసి ఆ ర్యాంప్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద వయసు వారు వ్యాయామం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతా ఉంది. క్లియర్గా తెలుస్తుంది. బోర్డులు ఎక్కడికక్కడ 50 మీటర్లకు ఒకటి, 50 మీటర్లకు ఒకటి, ఇట్లా బోర్డులు చివరి వరకు కూడా 750 మీటర్స్ వరకు కూడా బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే ఏదైనా రెస్ట్ తీసుకోవాలి, అలసిపోయాము, ఏదైనా మాట్లాడుకుందాం ప్రశాంతంగా అనుకుంటే ఇలా బల్లలు ఏర్పాటు చేసి ఉన్నాయి ప్రతి సాట కూడా. దాదాపు 9 ఎకరాల్లో నిర్మించారు. క్రికెట్ కోసం కూడా గ్రౌండ్ ఉందా? ఇప్పుడు దాకా నిన్న ఒక 20 డేస్ బ్యాక్ దాకా కూడా మనకి ఇక్కడ మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 పేరుతో ఒక పెద్ద టోర్నమెంట్ నడిచింది. దరిదాపుగా ఆ టోర్నమెంట్లో 100 మంది టీమ్స్ పాల్గొన్నారు. అంటే దరిదాపుగా మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో ఓన్లీ మంగళగిరి నియోజకవర్గం వాళ్ళు 1500 మంది ప్లేయర్స్ దీంట్లో పార్టిసిపేట్. 1500 మంది ప్లేయర్స్. ఇది పెద్ద క్రీడా మైదానం లాగా తయారైంది. ఇది దరిదాపుగా సండే వస్తే ఎక్కడా కూడా ఖాళీ ఉండదు. ఒక
మినిమం ఒక 400-300 మెంబర్స్ ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు. అవును, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే వాలీబాల్, ఇది వాలీబాల్ 3 అని జరుగుతూ ఉంది. వాలీబాల్ 3 ఇది ఆల్రెడీ మంగళగిరిలో వాలీబాల్ 1 అనేది మంగళగిరిలో ఇదే ప్లేస్లో మనం నిర్వహించడం జరిగింది. వాలీబాల్ 2 అనేది తాడేపల్లిలో అక్కడ ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేశారు నారా లోకేష్ గారు. ఆ మైదానంలో అది ఎన్ని ఎకరాల్లో ఉంటుంది? అది 4 ఏకర్స్లో ఉంటుంది. 4 ఏకర్స్లో ఉంటుంది. అది హైవే సర్వీస్ రోడ్ పక్కనే ఉంటుంది. అది కూడా మంగళగిరి ప్రీమియర్ లీగ్ 3ని ప్రవేశపెట్టి దానికి 3 లక్షల రూపాయల ప్రైజ్ మనీని కూడా ఆల్రెడీ లోకేష్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు నిన్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 జరిగింది కదా, దానికి ఎంత ప్రైజ్ మనీ? 2 lakhs. 2 లక్షలు. మొదటి బహుమతి 2 లక్షలు, రెండవ బహుమతి ₹1,00,000, మూడవ బహుమతి ₹50,000. సో అవి కూడా ఆయన సొంత నిధులతోనే ఇవ్వడం జరుగుతుంది. దానికి కొంతమంది మా పార్టీ పెద్దలు, మిగతా లోకేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఉందండి స్పందన? ఎలా ఉంది? ఇప్పుడు ఇంత పెద్ద క్రీడా ప్రాంగణం, ఇంత పెద్ద ఏర్పాట్లు చేశారు కదా, ఒక పక్క బలాలు ఏర్పాటు చేశారు క్రికెట్ ఆడుకోవడానికి, ఇంకో పక్క యోగా మెడిటేషన్ కోసం ఒక సెంటర్ ఏర్పాటు చేశారు, వాలీబాల్ కోసం, పై ఎక్సర్సైజుల కోసం, పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళ కోసం ఎక్సర్సైజ్. ఎలా ఉంది? ప్రతిరోజు ఈ ప్రాంగణంలోకి ఎంతమంది వస్తారంటారు? ఆడుకోవడానికి కానివ్వండి, లేదా మిగతా పెద్దవాళ్ళు కాస్త ప్రశాంతత కోసం కానివ్వండి. నార్మల్ వర్కింగ్ డేస్లో ఇక్కడ దరిదాపుగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు 500 మెంబర్స్ వరకు ఉంటారు. 500 ప్రతిరోజు. సో 2019 ఎన్నిక కాకపోయినా సరే ఈ నియోజకవర్గం మీద ప్రేమతోటి నా రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి అని అనౌన్స్ చేశారు కాబట్టి ఆయన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అనుకోవచ్చా? నారా లోకేష్ గారు ఈ ప్రాంతాన్ని బాగా అబ్జర్వ్ చేశారని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ ప్రజలకు ఏం కావాలి అనేది ఫస్ట్ ఆయన అబ్జర్వ్ చేసి ఎలక్షన్ల కోసం కాకుండా ఈ ప్రజలకు నేనేం ఉపయోగపడగలను అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు 27 సంక్షేమ పథకాలు మంగళగిరి నియోజకవర్గంలో వితౌట్ గవర్నమెంట్ నారా లోకేష్ గారి సొంత నిధులతో జరుగుతూ ఉన్నాయి. దానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారిని మనం ఓడించినప్పటికీ కూడా నారా లోకేష్ గారు సొంత నిధులతో మనకి ఏదైతే కావాలో, మనం ఏదైతే కోరుకుంటా ఉన్నామో అవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పి నియోజకవర్గ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మహేష్ గారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏంటిది వాలీబాల్ MBL 3 మంగళగిరి వాలీబాల్ లీగ్. ఎంత దీనికి ఎంత ప్రైజ్ మనీ? మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి ₹50,000, మూడవ బహుమతి ₹25,000. గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి క్రీడాకారులను తీసుకొచ్చి ఒక నియోజకవర్గ స్థాయిలో ఇంతవరకు మంగళగిరిలోనే కాదు, మేము ప్లేయర్స్తో మాట్లాడుతూ ఉంటే మాకు తెలిసింది ఏంటంటే ఒక నియోజకవర్గంలో కాదు, ఒక జిల్లా స్థాయిలో కానీ ఇలాంటి టోర్నమెంట్ ఎక్కడా కండక్ట్ చేయలేదు. ఇది మేము 3వ సారి కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇంత భారీ ప్రైజ్ మనీతో. వాలీబాల్ అంటే 5,000, 10,000, 2,000 ప్రైజ్ మనీలు ఉంటాయి తప్ప లక్షల్లో ప్రైజ్ మనీలు పెట్టి చేస్తుంది కొంత పార్టీ వ్యక్తులు ఉన్నారండి, కొంత లోకేష్ గారు ఆసక్తి కలిగిన వాళ్ళు ఇస్తారు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరికి కూడా ఏ ఫోర్స్ ఉండదు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా మేము దీంట్లో స్పాన్సర్ చేస్తా ఉన్నాం, వెల్కమ్ చేస్తూ ఉంటాం. మిగతా అన్ని కూడా లోకేష్ గారు టీషర్ట్లు, ప్రతి టీంకి కూడా టీషర్ట్లు ఇస్తాం మేము, జెర్సీలు అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, క్రికెట్కి కానివ్వండి, వాలీబాల్కి కానివ్వండి. మరి ఇక్కడ నారా లోకేష్ క్రీడా ప్రాంగణానికి వస్తే మీరు వెళ్ళడానికి వీలు లేదు, మీ పెన్షన్ కట్ చేస్తాం, మీకు రేషన్ కట్ చేస్తాం, కార్డులు తీస్తాం, అవి తీస్తాం, ఇది తీస్తాం, ఈ బెదిరింపులు ఏం లేవా? మొదట్లో అలాంటి బెదిరింపులు ఉండేవి. జనం మేము వెళ్ళాలి, మాకు వ్యాయామానికి, వాకింగ్కి ఇష్టపడి జనం వస్తే ఏ నాయకుడు మాత్రం ఏం చేస్తారండి. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా రేపు నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిపించి అసెంబ్లీకి పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. చేనేతలకు చేయూత నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి అనేక పథకాల్లో, అంటే తన సొంతగా ఏర్పాటు చేసిన పథకాల్లో ఇది కూడా ఒకటి. మీరు చూస్తున్నారు నా వెనక వీవర్స్ శాల అని చెప్పేసి ఈ భవనాన్ని నారా లోకేష్ తన సొంత నిధులతో కట్టించడం జరిగింది. ఈరోజు కరెక్ట్గా ప్రారంభోత్సవం రోజే మనం ఇక్కడికి రావడం కూడా జరిగింది. లోపల 10ల సంఖ్యలో రాట్నాలు ఏర్పాటు చేసి కొత్త టెక్నాలజీ పెట్టి అక్కడ చాలామందికి ఉపాధి కల్పించే ప్రయత్నం, దాంతోపాటుగా కొంతమందికి రాట్నాలు కూడా ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళకి సాయం అందించేలాగా చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం పదండి. నమస్తే అంకమరావు గారు. ఇక్కడ మొత్తం ఇదంతా మీరే నిర్వహిస్తున్నారా ప్రస్తుతానికి? సో నారా లోకేష్ గారు ఈ యొక్క షెడ్ నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు, ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేశారు చెప్పండి ఫస్ట్. 2019లో ఏదైతే జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గం నుంచి మరి పోటీ చేస్తామనే జరిగింది. అందులో భాగంగా స్వల్ప
మెజారిటీతో మరి ఓటమి చెందుతూ అనేది జరిగింది. విషయమైతే ఏంటంటే మొత్తంగా మంగళగిరి నియోజకవర్గంలో వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించి, అదేవిధంగా బీసీ పద్మశాలీలు, అదేవిధంగా కన్నెబొత్తులు, అదేవిధంగా దేవంగులు, ఈ చేనేత వృత్తికి సంబంధించి దీని మీద ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితి. ఈరోజు 82 నాటికి మగ్గాలు, 1982 నాటికి మగ్గాలు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మంగళగిరిలో 15,000 మగ్గాలు ఉన్నాయి. క్రమేపీ అది క్షీణించుకుంటూ వచ్చి ఈ రోజుకి వచ్చేసేటప్పటికి 3,000 చిల్లర మగ్గాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ ఆలోచన 2 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులకి మనం ఏం చేయగలం అనే అభిప్రాయంతోనే ఈ వీవర్శాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకసారి చూద్దామా మా వీవర్శాలలో ఏమేమి ఉన్నాయో ఒకసారి దగ్గరుండి చూపిస్తారా? ఇదేంటి సార్? ఇది హ్యాండ్లూమ్కి సంబంధించినటువంటి ఫ్రేమ్ మగ్గం అంటారు దీన్ని, స్టాండ్ మగ్గం. ఓకే. ఇది ఐరన్తో తయారు చేశారు. ఓకే. అంటే గతంలో మగ్గాలు ఎలా ఉండేవి అంటే గుంట మగ్గం ఉండేది. మొత్తం ఎన్ని మగ్గాలు ఉన్నాయి? వీవింగ్లో 20 మగ్గాలు ఉన్నాయి. నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంతో ఇస్తున్నారు మొత్తం మీద కలిపి 60 మందికి కలిపి? 20,000 నుంచి 25,000 వరకు ఆదాయం కల్పిస్తున్నాం. ఇది ఫైనల్ స్టేజ్ అండి, అంటే మొత్తం కంప్లీట్ అయిపోయినటువంటి చీరలు మొత్తం ఇక్కడికి వస్తాయండి? అవును. ఇక్కడి నుంచి ఎవరన్నా కొనుక్కోవాలంటే హోల్సేల్కి ఇక్కడి నుంచి ఓకే హోల్సేల్కి వెళ్ళిపోతాయి. అదేవిధంగా రిటైల్ కూడా పెట్టాము, ఎవరైనా వచ్చి ఇక్కడ చీరలు కొనుక్కోవచ్చు. స్వర్ణకారుల సంక్షేమం నా వెనక చూస్తున్నారు కదా, లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ. ఇది కూడా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. అంటే ఇక్కడ చేనేత కార్మికులతో పాటుగా స్వర్ణకారులు కూడా పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ఉంటారు. వాళ్ళ సంక్షేమం కోసం తన సొంత పథకం తీసుకురావాలి, తన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే వాళ్లను కూడా తన వాళ్ళుగా చేసుకోవాలి, వాళ్ళ సంక్షేమం కూడా తానే చూడాలనే ఉద్దేశంతో స్వయంగా తన సొంత నిధులతోటి ఈ సంస్థను ఏర్పాటు చేయడం, ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం, దీని ద్వారా స్వర్ణకారుల కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు నారా లోకేష్. దానికి సంబంధించిన వివరాలు ఏంటి, అసలు ఈ సంఘం ఏ విధంగా పనిచేస్తుంది, ఎంతమందికి సహాయం చేస్తుంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రేపు నాగరాజు గారు, లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత ఉన్నటువంటి ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ సహకారంతో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసినట్టుగైతే, సొసైటీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు దీన్ని పెట్టారు? 2019లోనే స్టార్ట్ చేసామండి. ఇది ఇప్పటి వరకు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారంటే ఎంతమందికి లబ్ధి చేకూర్చారు దీని ద్వారా? ఇప్పటికీ 6 విడతలు ఇచ్చామండి. ఇలాగా మేము కాటాలు నెలకు వచ్చేసేపటికి 3 లక్షలు 4 లక్షల రూపాయలు విలువ చేసే ఐటమ్ ఇస్తున్నాం. మొత్తం ఇట్లాంటివి వచ్చేసేపటికి ఒక 20. సో ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది? ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన ముందుకొచ్చి చేస్తున్న సందర్భంలో సహజంగా రాజకీయాలు కూడా ఉంటాయి. మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, మీరు ఎందుకు తీసుకుంటున్నారు, మేము వాళ్ళ వైపున వెళ్తే మిమ్మల్ని వేధిస్తాం, ఇంకోటి చేస్తాం అనేటటువంటి దుర్మార్గపు రాజకీయం ఎక్కడ ఎదురవట్లేదా? అలాంటిది ఏం లేదండి. శ్రీనివాసరావు గారు, సెక్రటరీగా మీరు ఈ సంఘంలో ఎలాంటి పనితీరు కనబరిచారు ఇప్పటి వరకు, ఏమేమి చేశారు? ఎందుకంటే ఇక్కడికి ఒక పేద స్వర్ణకారుడు రావాలంటే, లబ్ధి పొందాలంటే ఏం కావాలి? ఇప్పుడు 2019 సంవత్సరంలో ఈ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించడం జరిగిందండి. అది స్థాపించిన దగ్గర నుంచి సారు ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఇక్కడ మంగళగిరి స్వర్ణకార్ బజార్ని సందర్శించడం జరిగిందండి. ఆ రోజున ఆయన వచ్చి, నేను కనుక గెలిచినట్టయితే మీకు స్వర్ణకార్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, అదేవిధంగా స్వర్ణకార్ భవనం అన్ని వసతులతో కూడిన ఇక్కడ చూశారండి, ఇన్సూరెన్స్ చేపించడం జరిగిందండి. మాది ఇప్పటికి 250 మంది సభ్యులు ఉన్నారండి. వారందరికీ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా చేపించడం జరిగింది. ఎంత ఇస్తారండి ఇన్సూరెన్స్లో? ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే కనుక 3 లక్షలు వస్తాయండి. వాళ్ళకి కావాల్సిన ఇవన్నీ ఏర్పాట్లు చేశారండి. ఇప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి షరాబ్ బజార్లో ఉన్నాం. ఇక్కడ మొత్తం స్వర్ణకార్ బజార్ అని కూడా అంటారు. నారా లోకేష్ ఏర్పాటు చేసినటువంటి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా లబ్ధి పొందినటువంటి కొంతమంది లబ్ధిదారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఒక బంగారపు తయారీ షాప్లో ఉన్నాను, ఆభరణాల తయారీ షాప్లో. ఆయన పేరు శివ. ఆయన నారా లోకేష్ ఏర్పాటు చేసినటువంటి వెల్ఫేర్ సొసైటీ ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుడు. ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివ గారు నమస్తే. నమస్తే.
శివగారు, ఈ లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చెందుతున్నటువంటి మంగళగిరిలో ఆయన పేరు మీద ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ సొసైటీ ద్వారా స్వర్ణకారులకి లబ్ధి చేకూరుస్తున్నారు అనేటువంటి అంశం తెలిసిన తర్వాత కొంతమందిని వెతికే ప్రయత్నం చేస్తాం ఎవరెవరికని. అందులో మీరు కూడా ఒక లబ్ధిదారుడిగా తెలుస్తోంది. ఎప్పుడు మీకు ఆ సంఘం నుంచి సహకారం అందింది? ఏం సాధించారు మీరు దాని ద్వారా? కాటా ఇచ్చారండి. మనకు కాటా లేదు, కాటా తీసుకున్నాం. బాగుంది కాటా. కాటా కూడా పరికరాలు ఏమైనా ఇచ్చారా? కాటా వరకు, మిగతా అన్నీ ఉన్నాయి మన దగ్గర. కాటా లేదు. ఉన్నాయి. పరికరాలు లేని వాళ్ళకి కూడా పరికరాలు ఇస్తున్నారంట, నిజమేనా? ఇస్తున్నారంట. ఇదే కాటా మీరు బయట కొనుక్కోవాలంటే ఎంత అవుతుందండి? ఒక 7,000 8,000 అవుతుంది. అది జస్ట్ కేవలం మీకు ఫ్రీగా ఇచ్చారు? ఫ్రీగానే ఇచ్చారు. సో ఈ సొసైటీ ద్వారా చాలామందికి ఇప్పటివరకు హెల్ప్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలుసా మీకు? కొంతమంది పేర్లను తెలుసా మీకు? మా ఫ్రెండ్కి, వేరే అబ్బాయికి, అనిల్ అనే కుర్రోడికి కరిగే మెషిన్ ఇచ్చారు. అలా ఇంకా చాలామందికి ఇచ్చారు. కరిగే మెషిన్, డస్కు, కాటా, ఇంకా మిగతా సామాన్లు చాలా ఇచ్చారు. అంటే ఏది ఎవరి దగ్గర అయితే లేవో అవన్నీ సమకూరుస్తున్నారా? ఇస్తున్నారండి. ఎలా అప్రోచ్ అయ్యారు మీరు ఫస్ట్? అదే గుంటి నారాజు అన్నయ్య ఉన్నాడు కదా, ఆ అన్నయ్య నేను అడిగితే ఇప్పించాడు, అంతే. సో మరొక లబ్ధిదారుడి దగ్గర ఉన్నాం మనం. సార్ మీ పేరు? అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు, మీ దగ్గర ఉన్నటువంటి మిషన్ ఏంటి? ఇది కరిగే మిషన్, బంగారం మెల్టింగ్ చేస్తుంటాం. సో బంగారం మిషన్లో పెట్టి కరిగిస్తారు. ఇప్పుడు ఎప్పుడు ఈ మిషన్ మీకు అందించారు? అందించి 5-6 నెలలు అవుతుంది. 5-6 నెలలు అవుతుంది. ఓకే. సో నారా లోకేష్ గారు పెట్టినటువంటి వెల్ఫేర్ సొసైటీ ద్వారానే ఇది వచ్చిందా? అవును. సో ఫ్రీగానే ఇచ్చారా, డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఫ్రీగానే. ఎలాంటి డబ్బులు? ఎలాంటి డబ్బులు తీసుకోవాలి. మీరు కూడా సభ్యులుగా ఉన్నారా ఆ సంఘంలో? సభ్యులుగా ఉన్నాం, కార్డు కూడా తీసుకున్నాం. ఏంటి సభ్యత్వం వల్ల ఏంటి లాభం ఏంటి? సభ్యత్వం వల్ల ఇప్పుడు మనకి ఒక సపోర్ట్ దొరుకుతుంది. తర్వాత ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించారు. ఈ సంఘంలో ఒక సభ్యుని బంగారు పని గుర్తింపు ఉండేది. ఎన్ని లక్షల కండి ఇన్సూరెన్స్? 3 లక్షల కండి. సో హ్యాపీ అన్ని రకాలుగా? హ్యాపీ. రజకులకు ఇస్త్రీ బళ్ళు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో సొంతగా ఏర్పాటు చేసినటువంటి పథకాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పథకం. శక్తి సామర్థ్యాలుండి ఒక బండి పెట్టుకొని అక్కడ వాళ్ళ యొక్క కులవృత్తిని చేసుకోలేకపోతున్నటువంటి రజక సోదరులకు అండగా ఉండటం కోసమే కొన్ని వందల బండ్లు ఉచితంగా నారా లోకేష్ ఈ నియోజకవర్గంలో అర్హుల్ని గుర్తించి మరీ పంచిపెట్టడం జరుగుతుంది. వాళ్ళతో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. అన్న నమస్తేనా? నమస్తేనా. మీ పేరు? కాశీరావు. కాశీరావు గారు, ఈ బండి నారా లోకేష్ ఆయన పెట్టినటువంటి పథకం ద్వారా వచ్చిందనా? మేము పార్టీ ఆఫీస్లో అప్లై చేసుకున్నాము. సార్ గారు వచ్చినప్పుడు చెప్తే మీరు పార్టీ ఆఫీస్లో పెట్టుకుని అన్నారు, పెడితే ఇచ్చారు మనకు. అంటే పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్పారా? పరామర్శించడానికి ఇళ్ళమ్మటి వచ్చినప్పుడు చెప్తే అప్పుడు పార్టీ ఆఫీస్లో ఇచ్చుకోమంటే ఇస్తే పెట్టించాడు. ఎలా అప్లికేషన్ పెట్టిన వెంటనే వచ్చేస్తుందా? టైం పట్టింది? పెట్టగానే 2 నెలలకు చేసి రెడీ చేసి ఇచ్చారు. బండి చేయాలంటే టైం పట్టుద్ది కదా, దానివల్ల 2 నెలలకు వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఈ బండి మీరు ఒకవేళ బయట కొనుక్కోవాలంటే ఎంత కాస్ట్ అవుద్ది? 15,000 నుంచి 20,000 లోపు అవుద్ది. 20,000 వరకు? 20,000 ఖచ్చితంగా అవుద్ది. సో రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగానే ఆయన ఇవ్వడం జరిగింది. మనం ఏమి వాళ్ళకి ₹10 కూడా ఇవ్వలే. మన అప్లికేషన్లో ఇచ్చాము, పలానా రోజు బండి వస్తుందని ఫోన్ చేసి చెప్పారు. అక్కడికి వెళ్తే చేతులు పెట్టేశారు అందరికీ. పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకుంటే రాలేదు అన్న వాళ్ళు మాత్రం నాకైతే కనిపించలేదు. పోయి పెట్టి సుమారుగా కనీసం ఒక 100 మందికి 200 మందికి వచ్చి ఉంటారా? ఏ సెంటర్లో పెట్టినా ఉన్నాయండి, కనీసం 100 పైగానే ఉంటాయి మన మంగళగిరి టౌన్లోనే ఇస్త్రీ బండ్లకి. ఇది ఒక ఇస్త్రీ బండి దగ్గర ఇస్త్రీ చేసుకునేటటువంటి కార్మికుడి యొక్క మనోగతం. గ్రావెల్ రోడ్లు. నేను ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్నకాకంలో ఉన్నాను. ముఖ్యంగా నారా లోకేష్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 24-25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయించాలని చెప్పేసి ఇప్పటికి చెప్పుకుంటాను. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ తన నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా కొన్ని దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్న రోడ్లను కూడా ఆయన రిపేర్ చేయించి పూర్తి స్థాయిలో కాకపోయినా సరే తన శక్తి మేరకు కొంతవరకు గ్రావెల్ పోయించి ఒక రూపురేఖలు తీసుకొచ్చి ఆ రోడ్ల మీద తన ప్రాంత ప్రజలు నడిచేలాగా కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడు నేను ఉన్నటువంటి రోడ్డు కూడా అదే. ఇది ప్రస్తుతం నారా లోకేష్ పోయించినటువంటి రోడ్డుగా ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. ఈ రోడ్డు అంతకుముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా మారింది, వాళ్ళ మనసులో ఫీలింగ్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? వీరాంజనేయులు అండి, గుమ్మ. వీరాంజనేయులు గారు, ఇప్పుడు ఈ రోడ్డు గతంలో ఎలా ఉండేది? గతంలో నీళ్లు మోకాళ్ళ లోతు ఉండేయండి. అంతకుముందు ఆర్కే గారు వచ్చినప్పుడు మేము ఆఫీసు పోయాము, అడిగాము. అడిగితే
మేము ఇప్పుడల్లా ఇప్పుడు పోసే పని లేదు అని అన్నాడు. ఇప్పుడు లోకేష్ ఈ రోడ్డు పోయించాడంట కదా, నిజమేనా? లోకేష్ గారే పంపించాడు. ఇప్పుడు దాదాపు ఎన్నేళ్ళు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుందండి. సార్ మీ పేరండి? గుమ్మ హరిబాబు అండి. హరిబాబు గారు, ఇప్పుడు మనం ప్రస్తుతం నిల్చున్నటువంటి ఈ రోడ్డు నారా లోకేష్ వేయించిందనా? అవునండి. ఎప్పుడండి, ఏ సంవత్సరంలో? ఆయన 2000 ఓడిపోయిన నెక్స్ట్ ఇయరే మా ఊరు పాదయాత్రకు వచ్చారండి. అంటే 2020లోనా? ఆ రోజు చూస్తే ఇక్కడ నడువుల దాకా నీళ్ళు ఉన్నాయి బోరికి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ అడిగారు. అడిగితే ఇట్లా మనుషులు పడుతున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తానికి కూడా ఇబ్బంది అవుతుందంటే అప్పుడు తర్వాత వెంబడే అక్కడి నుంచి మండల కార్యాలయం నుంచి పంపించి షూట్ చేసి అన్నీ తీసుకొని ఆ లొకేషన్ తీసుకొని వెంబడే ఒక 10-15 రోజుల్లో రోడ్డు పోయడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఈ రోడ్డే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాదాపుగా ఒక 20-25 రోడ్ల వరకు ఆయన వేయించినట్లుగా అయితే లోకల్లో మేము తిరిగినప్పుడు చాలామంది చెప్తున్నారు. నిజమేనది? ఎక్కువే ఉంటాయండి. ఇంకా ఎక్కువే ఉంటాయి. అమ్మ మీ పేరు? తాడిపల్లి శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు ఈ రోడ్డు గతంలో ఎలా ఉండేది? బాగా బురదగా ఉండేదండి. అసలు నడిచేవాళ్ళం కాదు. బాగా నీళ్ళల్లోనే నడిచేవాళ్ళం. అసలు సైడ్ కాలువలు లేవు బయటికి వెళ్తానికి కూడా మాకు అసలు అటు రోడ్డు అయితే మరీ చెప్పుకోలేని ఇది పరిస్థితిగా ఉంది. అప్పుడే వానాకాలంలో మా మామగారు చనిపోయాడు. మేము ఇక్కడ కుదరక చెరువులో చేసుకున్నాం కార్యక్రమం అంతా. వస్తే బయటికి వెళ్తానికి లేదు. మళ్ళీ కలిపి కూడా 5 సంవత్సరాలు అయింది మేము రోడ్డు కలిపి కూడా. ప్రస్తుతానికైతే కాస్త ఇబ్బంది లేకుండా నారా లోకేష్ ఈ రోడ్డు పోయించాడని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోడ్డు ఇబ్బంది ఏం లేదు. గతంతో పోల్చుకుంటే 4 ఏళ్లతో పోల్చుకుంటే ఏం లేదండి, ఇప్పుడు బాగానే ఉందండి. తిరుగుతున్నారు. చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు ఇది ఇంత అధ్వానంగా ఉందని ఎట్లా తెలిసింది లోకేష్కి? లోకేష్ అన్న పాదయాత్రకు వచ్చాడన్న. వస్తే ఇంక అప్పుడు ఇటు చూడండి అన్నే మా రోడ్డు అసలు ఎట్టుందో మేము నడుస్తామా అసలు అని చెప్పాం. చెప్తే ఇంక అప్పుడు వాళ్ళకిచ్చి మాకు రోడ్డు పోసాడన్న. ఉన్నామండి. నేనే చూపించింది కూడా. లోకేష్ చూపించింది నేనేనా. ఆ స్తంభం దగ్గర తీసుకెళ్దామంటే ఇదంతా బురదని ఆగిపోయామండి. సో మేము ఫైనల్ స్టేజ్కి వచ్చాం. మా మంగళగిరి పర్యటనలో భాగంగా నారా లోకేష్ ఎలాంటి కార్యక్రమాలు చేశాడు మంగళగిరి కోసం, తన అధికారంలో లేకపోయినా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోయినా ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పథకాలు తన సొంత నిధులతో పెట్టాడు అనేటువంటి అంశాన్ని ఇప్పటివరకు చూపించాం కదా. సో వాటన్నిటినీ పర్యవేక్షించేది, ఆ లబ్ధిదారులను గుర్తించేది ఇక్కడి నుంచే. ఎంఎస్ఎస్ భవన్, మంగళగిరి పార్టీ కార్యాలయం. ఇక్కడి నుంచే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు, పర్యవేక్షిస్తూ ఉంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రతి సమావేశాన్ని ఇక్కడి నుంచే చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. లోపలికి వెళ్దాం. ఇదే ఎంఎస్ఎస్ భవన్. ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచి జరుగుతాయి. నారా లోకేష్ సంబంధించి కానివ్వండి, లేదంటే ఇక్కడ పార్టీ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మాట్లాడుకున్నట్టుగా చాలామంది లబ్ధిదారులతో కూడా మాట్లాడడం. పెళ్లి కానుక అనేది ఆ దరఖాస్తులు ఇక్కడికే తీసుకొస్తారు చాలామంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని చూసి అప్రూవ్ చేస్తారు. సో ఆ పెళ్లి కానుక ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూడొచ్చు. వధూవరులకు ఇచ్చేటటువంటి వస్త్రాలు, దానికి సంబంధించి నీట్గా అందంగా నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి ఇద్దరు ఉన్నటువంటి ఫోటోని ప్రింట్ చేసినటువంటి ఈ యొక్క సంచిలోనే పెట్టి ఆ పెళ్లి కానుకకు సంబంధించినటువంటి వధూవరుల వస్త్రాలని ఇదిగో ఈ రూపంలో అందించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుందన్నమాట. కానుక ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రతి ఒక్క పెళ్లి కార్డ్, ఎవరైతే పెళ్లి కానుక కావాలనుకుంటున్నారో వాళ్ళు పెళ్లి కార్డుని ఇచ్చి పెళ్లి ఫలానా రోజు మాకు కానుక అందించండి అని చెప్పేసి వాళ్ళ వివరాలతో అప్లై చేసుకుంటే వాళ్ళకి పెళ్లి కానుక ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ రకరకాల పెళ్లి పత్రికలు కూడా చూడొచ్చు. ఇగో బత్తుల వారి పెండ్లి అని చెప్పేసి ఒకటి, దానబోయిన వారి పెండ్లి అని చెప్పేసి ఒక కార్డు, ఇలా ప్రతి ఒక్కటి తోటవారి పెండ్లి పిలుపు అని చెప్పేసి, ఇలా రాయపాటీస్ వెడ్డింగ్ ఇన్విటేషన్, అదేవిధంగా దేవంగుల వారి పెండ్లి పిలుపు అని చెప్పేసి ఇప్పుడు దానికి సంబంధించి ఆయన అప్లై చేసుకోవడానికి వచ్చారు. కాటూరి వారి పెండ్లి పిలుపు అని, జవాది వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక అని చెప్పేసి, కోనంకి వారి పరిణయ ఆహ్వానం అని చెప్పేసి, ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా కార్డులు కూడా పెట్టున్నాయి. ఇలా వచ్చి కార్డు ఇచ్చి అప్లై చేసినటువంటి వాళ్ళకి ఆ పెళ్లి కానుక కూడా అందించడం జరుగుతుంది. ఎస్సీలు అయితే ఈ కానుకతో పాటు బట్టలతో పాటుగా ఏకంగా తాళిబొట్టు కూడా పెళ్లి కానుకగా అందిస్తారు. ఇక పెళ్లి కానుక అప్లై చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక పెద్ద మనిషి ఇక్కడ కూర్చున్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి, మీ పేరు? గంగాధరరావు. గంగాధరరావు గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మంగళగిరి 4వ వార్డు.
4వ వార్డు నుంచి వస్తున్నారు. సో దేనికోసం, పెళ్లి కానుక అప్లై కోసం వచ్చారా? పెళ్లి కానుక అప్లై చేసి తీసుకెళ్తానికి వచ్చాము. ఎప్పుడు పెళ్ళి? రేపు ఉదయం 11 గంటలకి. ఓకే. ఎవరికి పెళ్ళి? ఎవరికి? పాత మేనగోళ్ళు. మీ మేనగోళ్ళ పెళ్ళికి పెళ్లి కానుక కోసం వచ్చారు. అవును. సో ఇంతకుముందు చాలామంది ఇదే విధంగా పెళ్లి కానుక తీసుకెళ్ళారు. వాళ్ళని చూసి వచ్చారా లేదంటే ఇంకా విషయం తెలుసుకుని వచ్చారా? అంటే నేను 4వ వార్డుకి కన్వీనర్గా ఉంటున్నా, బూత్ కన్వీనర్గా. ఏ వార్డులో ఏవి సమస్యలు ఉన్నా కానీ నేనే కంటిన్యూ చేస్తూ ఉంటాను. పెళ్లి కానుకే కాదు, ఇసుమింటి ఎవరన్నా డెత్ అయినా కానీ 10,000 రూపాయలు లోకేష్ గారు సహాయార్థం చేస్తున్నారు. ఇదే కానుకతో పాటు తోపుడు బండ్లు కూడా ఆయన పలానా వీళ్ళు నిరుపేదలుగా ఉండాలని చెప్పి అతని సహాయ సహకారం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తుంటే వాళ్ళందరికీ నేనుండాను అనే లోకేష్ గారు మాకెంతో భరోసా ఇచ్చి వాళ్ళందరిని కూడా అభివృద్ధి చేయండి, మీ వెనకాల నేను నడిపిస్తాను అనే సత్తా మాకు ఆయన చూపించాడు. కాబట్టి మేము ఇసుమిటి కార్యక్రమాలు పేదవారు అనేది లేకుండా చెయ్యాలి అనే లోకేష్ సంకల్పం కోసం మేము కూడా ఆయనతో కృషి చేయాలని పట్టుదలతో ఇన్ని కాబట్టుకుంది. సో ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇప్పుడు వెంటనే అందుతుందా పెళ్లి కానుక? టైం పడుతుందా? టైం ఏం పట్టదు, ఎమ్మటే 2-3 గంటల్లో ఇచ్చేసి పంపిస్తున్నారు. రైట్, ఇది పరిస్థితి. ఒకసారి ఇక్కడ మనం ఇదే ఆఫీస్లో ఉన్నటువంటి మరికొన్ని చూద్దాం. మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, కార్మికుల కోసం వెల్డింగ్ మిషన్స్. ఈ మిషన్స్ను కూడా లోకేష్ తన 23 పథకాల్లో భాగంగా కార్మికుల సంక్షేమం కోసం పెట్టడం జరిగింది. ఇవి కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ ఆఫీస్కి వచ్చి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళ అర్హతను బట్టి ఈ యొక్క మిషన్స్ను కూడా వాళ్ళు ఉచితంగా ఇవ్వడానికి సంసిద్ధం చేశారు. ఇలాంటి మిషన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, ఇవన్నీ అవే. ఇక దాంతోపాటుగా కొంతమంది ముస్లిం సోదరుల కోసం కూడా కొన్ని వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకునేటటువంటి ప్రతి చోట పెట్టుకునేటటువంటి ఈ యొక్క ఉర్దూ అక్షరమాలతో ఉన్నటువంటి ఈ యొక్క పటం కూడా అందించడం జరుగుతుంది వాళ్ళందరికీ. ఇప్పటివరకు నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం వాళ్ళ కోసం ఇచ్చేటటువంటి చైర్స్ కూడా ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. దాంతోపాటుగా చాలా అంశాలు, చాలా ఆయన 23 పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచే దాన్ని పరిశీలించటం, దాన్ని మానిటర్ చేయటం, అది ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది చూడటం, కొన్ని కానుకలు కానీ కొన్ని వస్తువులు కానీ ఇక్కడి నుంచే పంపించడం జరుగుతుంది. సో మొత్తానికి మంగళగిరి టూర్లో మేము 2 రోజుల పాటు ఇక్కడ తిరిగి ప్రజల్ని కలుసుకొని లబ్ధిదారులను కలుసుకుని సేకరించినటువంటి విషయాలైతే ఇవి. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వచ్చే ఎన్నికల్లో లోకేష్ గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పటంలో సందేహం ఏమన్నా ఉందా?